సో నియోజకవర్గ ప్రజలకు ఏవైతే ప్రామిసులు చేశారో అవి నిలబెట్టుకునే దిశగా మీరు పనిచేస్తున్నారు. ఇంకో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా మీరు కొనసాగుతున్నారు. అండ్ మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది? అంటే ఎలా చూస్తున్నారు రాజకీయ ప్రస్థానాన్ని? ఎందుకంటే బిజినెస్ మ్యాన్గా మీరు అన్నీ చూస్తున్నారు. రాజకీయాల్లో ఎంతవరకు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు? ఇంకా ఎలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు వచ్చిన అధికారం వచ్చిన తొందరలో ప్రభుత్వం రావడం మొట్టమొదటి హ్యాపీ, తర్వాత నేను గెలవడం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఉండబట్టికి నేను చేయగలుగుతున్నాను. మా ప్రాంతం ఎల్లారెడ్డి ప్రాంతం బాగా వెనుకబడ్డది కనుక ఏ చిన్న డెవలప్మెంట్ కూడా అసలు ఒక్క డెవలప్మెంట్ అని లేదు. సిద్దిపేటలో లేదు మా పరిస్థితి. కనుక వాటర్ నుంచి మొదలు పెడితే మీకు ఇంతకుముందు చెప్పినట్టు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కనుక నాకు టైం దొరకట్లేదు. అసలు అన్ని సమస్యలు ఉన్నాయి. అసలు అంత ఎక్కడ వేసిన గొంగలు ఆనే పడి ఉన్నది. మొత్తం కుప్ప చేసి పెట్టిపోయినారు. బిల్స్ లేవు. కాంట్రాక్టర్ రోడ్ వదిలిపెట్టిపోయాను. గాంధార్లో మొత్తం ఆ రోడ్ వదిలిపెట్టిపోయాను. కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే 4 కోట్లు రావు సార్, బిల్స్ లేవంటాడు. ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది వర్క్ చేస్తున్నాను. మంత్రి పదవి వస్తే డెఫినెట్గా నా నియోజకవర్గానికి ఇంకా నా డిస్ట్రిక్ట్కి ఇంకా నేను యూస్ఫుల్ అయ్యి ఇంకా ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి చేసే పరిస్థితిలో ఉంటుంది కనుక. సో హైకమాండ్ ఒకవేళ డిసైడ్ చేస్తే దెన్ వెల్కమ్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ ఇట్. ఓకే. మదన్ మోహన్ గారు రాజకీయాలు సీరియస్గా ఉంటారు, అదంతా వేరు. బట్ రాజకీయాలు కాకుండా ఖాళీ టైంలో ఉండాలి అని ఉంటే ఏం చేస్తారు? మదన్ మోహన్ గారు ఎక్కువ ఏది ఇష్టపడతారు? బిజినెస్, రాజకీయాలు ఓకే, అందరికీ తెలిసిన విషయాలే. అది కాకుండా అంటే రాజకీయం టైం దొరికితే కొద్దిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, పిల్లలతో టైం చేయడానికి ఎక్కువ టైం చేస్తాను. ఎందుకంటే మిగతా టైం దొరకట్లేదు. బిజినెస్లో కూడా నేను గ్రో అయ్యేటప్పుడు నాకు టైం లేకుండా పిల్లలతో టైం స్పెండ్ చేయాల్సింది. ఎందుకంటే ఆ టైంలో లాట్ ఆఫ్ ట్రావెల్స్ ఉండేవి డిఫరెంట్ కంట్రీస్. తర్వాత ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇంకా అసలు బిజినెస్ అన్న ఏమైనా కంట్రోల్ టైం ఉంటుంది. ఇలా దేస్ నో కంట్రోల్. మీకు 6 నుంచి రాత్రి 12 వరకు యూఆర్ ఓపెన్ టు ది పబ్లిక్. సో ఆ కొద్ది టైం ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ కానీ తక్కువ, నేను పిల్లలతోని ఫ్రెండ్స్ పిల్లలతోని ఈ మధ్య అది కూడా టైం ఉండట్లేదు. రాజకీయ మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అయితే ఎలక్షన్స్ ముందు ఇంకా వేరే ఉండదు. ఇప్పుడు నాకు ఎలక్షన్స్ కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఈజీగా ఉండే, మనం పోయి మాట్లాడేది, స్పీచ్ ఇచ్చేది. బట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది కదా. కనుక మీరు అడిగిన దాని క్వశ్చన్కి సో ఎక్కువ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి దట్ మేక్స్ మీ మోర్ హ్యాపీ. అది సో గతంలో టీడీపీలో పనిచేశారు, చంద్రబాబు గారికి కూడా అతి దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ ఏమనుకుంటున్నారు? ఈసారి పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అనుకుంటున్నారు? టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఛాన్స్ ఉంది గట్టినే, బట్ ఇట్ విల్ బి టఫ్ ఫైట్ అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ ఈజీ. డెఫినెట్లీగా టఫ్ ఫైటే ఉంటుంది. అంత ఈజీగా లేదు. జగన్ కానీ లేకపోతే నా అనాలిసిస్ ప్రకారము చంద్రబాబు నాయుడు కూడా అంత ఈజీగా లేదు. కొద్దిగా ఈ మధ్యన క్యాండిడేట్స్ డిక్లేర్ చేసిన తర్వాత కొద్దిగా అసమ్మతి వచ్చింది అని మీడియాలో వింటున్నాను, కానీ ఇంకా నేను మొత్తం చూడలేదు. ఎందుకంటే నేను సర్వీస్ చేస్తాను కనుక నేనేం సర్వీస్ ఇంతవరకు చేయలేదు, ఆంధ్రాలో చేయలేదు. కానీ బట్ నా అసెస్ ప్రకారం ఇట్ విల్ బి టఫ్ ఫైట్. అంత ఈజీగా ఏమి ఉండదని చెప్పేసి. ఓవరాల్గా కేంద్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇదే కూటమి ఉంది. ఆ కూటమి ఎంతవరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది? ఎలక్షన్లో ఎంతవరకు కలిసి పని చేస్తారు? చివరికి అధికారం దిశగా ఎంతవరకు ఉంటుంది అని? తప్పకుండా అధికారం దిశగానే ఉంటుంది. ఎందుకంటే 140-150 సీట్స్ కాంగ్రెస్కి వచ్చిందంటే కాంగ్రెస్ కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్. అంత ఈజీగా ఏం లేదు. అంటే మోడీ అంటున్నాడు 370 సీట్స్ అంటున్నాడు, కానీ అంత ఈజీగా ఉండదు. మదన్ మోహన్ గారు, ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను నా నియోజకవర్గ ప్రజలకు మరొకసారి యోహో టీవీ ద్వారా తప్పకుండా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. మా కార్యకర్తలకు ప్రత్యేకంగా నా గురించి రాత్రింబాలు కష్టపడినందుకు, ఏదైతే పేద ప్రజలు నన్ను నమ్ముకున్నారో 100% ఆ విధంగానే కూడా అసెంబ్లీలో కూడా అదేవిధంగా పోరాడుతూ ఉన్నాను. సో ఈ 5 సంవత్సరాలు కూడా పోరాడి మ్యాక్సిమం పేదోళ్ళకి ఉండడానికి ఇల్లు, వాటరు, ఈ బేసిక్ డ్రైనేజ్ సమస్యలు తీర్చడానికి మొట్టమొదట 2 రైతులకు నీళ్లు, తర్వాత పిల్లలకు ఉద్యోగాలు, ఈ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత విద్యలో తర్వాత హాస్పిటల్స్ అన్నీ మొత్తం పోయాయి. మొన్ననే మా దగ్గర ఎల్లారెడ్డి టౌన్లో గైనిక్ లేడీస్కి పాపం ప్రసవించే డెలివరీకి గ్రామాల నుంచి వస్తే గైనిక్ లేడీ నేను అసెంబ్లీలో 0 అవర్లో క్వశ్చన్ వేస్తే మొన్ననే గైనిక్ డాక్టర్ కూడా పెట్టడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ చేస్తున్నాను కనుక తప్పకుండా వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత చెప్తూ 100% వాళ్ళకి డెడికేషన్లో ఉంటాను. 5 ఇయర్స్లో మ్యాక్సిమం అన్ని సమస్యలు తీరకపోవచ్చు, కానీ డెఫినెట్గా మేజర్ సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తాను. ఓకే అండి, మీరు ఏదైతే నియోజకవర్గ ప్రజలకు ప్రామిస్ చేశారో, ఏ హామీలు అయితే ఇచ్చారో అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అట్లే తొందరలోనే ఒక మంత్రిగా మిమ్మల్ని చూడబోతున్నాం అనుకుంటున్నాము. చూద్దాం హైకమాండ్ ఏ మంత్రిత్వం మీకు ఇస్తుంది ఏంటి అనేది. ఎనీవే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు కూడా యోటీకి మరి మీ అందరికి కూడా, మీకు కూడా ప్రత్యేకంగా మీ యజమానానికి కూడా
ఇంత టైం స్పెండ్ చేసిన చాలా థ్యాంక్ యూ. ఇది ఇవాళ టైం టు టాక్. మరో గెస్ట్తో టైం టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.